అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారత్ 2 విషయాల్లో ట్రంప్‌కి స్ట్రాంగ్‌గా షాక్ ఇచ్చింది. అంతా అంటారు కదా, ట్రంప్‌కి భారత్ ఆన్సర్ ఇవ్వటం లేదు. మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోంది. మోడీ ట్రంప్‌ను చూసి భయపడిపోతున్నాడు. ట్రంప్ టారిఫులు అంటూ భారత్ పైన రెచ్చిపోవడం, పాక్ భారత్ల యుద్ధం ఆపాను అనడం, భారత్ పట్ల నెగిటివ్గా, పాకిస్తాన్ పట్ల పాజిటివ్గా వ్యవహరించడం చేస్తున్నప్పటికీ మోడీ సైలెన్స్ గా ఉంటున్నాడు. మోడీ ప్రభుత్వం సైలెన్స్ గా ఉంటోంది అని గగ్గోలు పెడుతూ ఉన్నారు. కట్ చేస్తే భారత్ సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తున్నమాట నిజమే గాని ట్రంప్ ని అస్సలు పట్టించుకోవడం లేదు. ట్రంప్ గిలగిలా కొట్టుకుంటున్నా, వలవలా వగురుస్తున్నా ఆన్సర్ ఇవ్వడం లేదు. తనకు నచ్చిన నిర్ణయాలు తీసుకుంటోంది. తనకు అవసరమైన స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ఇప్పుడు భారత్ ఈ విధంగా 2 విషయాల్లో ట్రంప్ కి షాక్ ఇచ్చింది. వామ్మో, భారత్కి ఆర్డర్ వేయడం, అజమాయిషి చేయడం మన వల్ల కాదు అని ట్రంప్ నీరుగారిపోయేలా చేసింది. మరి ఆ 2 విషయాలు ఏమిటి అనేది చాలా ఆసక్తికరం. ఈ వీడియోలో అవేమిటో, భారత్ ఎంత స్ట్రాంగ్ గా నిర్ణయాలు తీసుకుంటుంది, ట్రంప్ కాదు కదా అతడి బాబుకి కూడా తగ్గని విధంగా ఎలా షాకులు ఇస్తుందో వివరిస్తాను. సో ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. మొదటిది, ట్రంప్ మొన్న దావోస్ లో ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ లో అతను బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక బోర్డును ఏర్పాటు చేశాడు. మీరంతా ఈ న్యూస్ ను వినే ఉంటారు. బోర్డ్ ఆఫ్ పీస్ గురించి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు చెప్తాను, వినండి. లిటరల్లీ బోర్డ్ ఆఫ్ పీస్ ని గాజా కోసం అంటూ ఏర్పాటు చేశాడు ట్రంప్. గాజాలో శాంతిని స్థాపించడం, గాజాని పునర్నిర్మించడం ఈ బోర్డ్ ఆఫ్ పీస్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ బోర్డులో చేరడానికి చాలా దేశాలకు ఆహ్వానాన్ని పంపించాడు ట్రంప్. ఇతను ఏర్పాటు చేసిన ఈ బోర్డులో భారత్ నేను చేరను పొమ్మని తిరస్కరించింది. ట్రంప్ చెలరేగి భారత్ పై ఎగిసెగిసి పడుతున్నాడు కదా, మరి అతడిని కూల్ చేయడానికి అతని ఆహ్వానాన్ని మన్నించి దావోస్ కి వెళ్లి అక్కడ అతడు ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరాలి అనుకుందా భారత్? అంటే అనుకోలేదు. ట్రంప్ ఎగిరిపడితే ఎవడికి కావాలి, ఎంతైనా ఎగిరిపడని దూకని అని చేరను పొమ్మంది. భారత నిర్ణయాలు ఇలా స్ట్రాంగ్ గా ఉంటాయి. మోడీ ప్రభుత్వం భారత్ కి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుంది గాని ఎవడో ప్రెషర్ చేస్తున్నాడని తీసుకోదు అని దీనివల్ల తెలుస్తోంది. ట్రంప్ తెచ్చిన బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరమంటూ 50 కంటే ఎక్కువ ప్రపంచ దేశాలకు ఆహ్వానాలు వెళ్లాయి. కానీ ఇందులో చేరడానికి 35 దేశాలు మాత్రమే అంగీకరించాయి. రష్యా, చైనాలు ఇందులో చేరలేదు. వీటితో పాటు భారత్ కూడా చేరలేదు. ట్రంప్ కు షాక్ ఇచ్చే మరొక విషయం ఏమిటి అంటే, యుఎస్ మిత్ర దేశాలు, నాటో సభ్య దేశాలు అయిన యూరోపియన్ దేశాలు, స్వీడన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఉక్రెయిన్, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ప్రస్తుతానికి చేరలేదు. ఈ దేశాలన్నీ ట్రంప్ తెచ్చిన బోర్డ్ ఆఫ్ పీస్ వల్ల నాటో కూటమి బలహీన పడిపోతుంది అని, యుఎన్ఓ బలహీన పడుతుంది అని భయపడుతున్నాయి. నిన్నటిదాకా ఈ పీస్ మహాశయుడు ట్రంప్ గ్రీన్లాండ్ కావాలని, ఇవ్వకపోతే సైనిక చర్యకు దిగుతామని అరిచాడు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ని కూడా గ్రీన్లాండ్ పైన దించాడు. మరి ఇలాంటి ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ అనగానే పొలోమని వెళ్లి అందులో చేరడం ఏమిటి అని వీరు అంతా ట్రంప్ ఆహ్వానించినా వెళ్లి అక్కడ అటెండ్ అవ్వలేదు. ప్రస్తుతానికి బోర్డ్ ఆఫ్ పీస్ గాజా కోసమే సృష్టించబడిన, భవిష్యత్తులో ఇది ప్రపంచంలో ఎక్కడ అశాంతి ఏర్పడినా అక్కడకు వెళ్లి సమస్య పరిష్కారానికి పనిచేస్తుందన్నమాట. ఈ విధంగా ట్రంప్ ప్రకటించాడు. అంటే నాటో ఏ విధంగా ప్రపంచ పోలీసుగా, ప్రపంచ మిలిటరీగా పనిచేస్తోందో బోర్డ్ ఆఫ్ పీస్ కూడా యుఎస్ చెప్పుచేతల్లో ఉంటూ యుఎస్ కి బలంగా మారుతుందన్నమాట. ఇతర దేశాల పైన పెత్తనాన్ని ప్రదర్శిస్తుందన్నమాట. అంటే రేపు పొద్దున కాశ్మీర్ సమస్యను గురించి కూడా బోర్డ్ ఆఫ్ పీస్ కలుగజేసుకునే అవకాశం ఉంటుంది. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో పాకిస్తాన్ చేరింది. సో ఈ బోర్డులో భారత్ కూడా చేరితే కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తాం అంటూ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ కాశ్మీర్ విషయంలో కలుగజేసుకుంటుందన్నమాట. మరి భారత్ ఇలా కాశ్మీర్ ని గురించి ఏ మూడవ శక్తి మాట్లాడడాన్ని కూడా, కలుగజేసుకోవడాన్ని కూడా అంగీకరించదు. కాశ్మీర్ భారత్ లో 1947 నుండి ఒక భాగంగా ఉంది. ఇందుకు సంబంధించి ఆనాటి కాశ్మీర్ పాలకుడు రాజా హరిసింగ్ కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తున్నట్టుగా సంతకాలు కూడా చేశాడు. 78 ఏళ్లుగా కాశ్మీర్ భారత్ లో ఒకటి. సో దీని గురించి ఇక ఎవరితోనూ మాట్లాడాల్సింది ఏమీ లేదు. మన ఇంటిలోని ఒక గదిని గురించి ఎవడైనా గొట్టంగాడు నాదే అని మాట్లాడితే మనం ఊరుకుంటామా? అసలు అందులో మాట్లాడాల్సింది ఏముంటుంది? అందుకని భారత్ మాట్లాడాల్సింది, చర్చించాల్సింది, పరిష్కరించాల్సింది ఏమీ లేదు, ఎవరూ కల్పించుకోవాల్సింది అంతకన్నా ఏమీ లేదు అంటుంది. ఇందువల్ల పాకిస్తాన్ చేరిన ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో భారత్ చేరలేదు. మరొక విషయం ఏమిటి అంటే, ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో చేరాలంటే $1 కోటి ఫీజు చెల్లించాలట. మరి $1 కోటి ఫీజు ఇచ్చి ఈ సమస్యాత్మకమైన బోర్డులో ఇరుక్కోవడం అవసరమా అంటూ ట్రంప్ తో పోవయా సామి, మాకు ఈ బోర్డుతో పని లేదు అంటూ తోసేసింది. యుఎస్ పిలవగానే జీ హుజూర్ అంటూ చేరిపోవడానికి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి తుపాస్ దేశం కాదు. భారత్ చాలా పెద్ద దేశం, అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళుతున్న దేశం, తన సమస్యను తాను పరిష్కరించుకోగల
చాలా శక్తివంతమైన దేశం. భారత్ స్వయంగా థర్డ్ వరల్డ్ లాంటి దేశం. అందుకని ఎవరికి తగ్గడం లేదు, ఎవరికి భయపడడం లేదు. యుఎస్ కి ట్రంప్ కి అస్సలు వినటం లేదు. అందుకే ట్రంప్ కి భారత్ పట్ల ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. పెరిగిపోతే అది ట్రంప్ ఆరోగ్యానికే నష్టం, నాకేమిటి అని మోడీ గారు మాట కూడా మాట్లాడడం లేదు. సైలెన్స్ గా తన పని తాను ఈ విధంగా చేసుకుపోతున్నారు. ఇక ట్రంప్ కి షాకిచ్చే రెండో విషయం ఏమిటంటే, యుఎన్ లో ఇరాన్ కి వ్యతిరేకంగా తెచ్చిన తీర్మానంలో భారత్ ఇరాన్ కి అనుకూలంగా వ్యవహరించింది. లిటరల్లీ ఇది కూడా అందరికీ షాకింగ్ న్యూస్ లాగే కనబడుతుంది. యుఎన్హెచ్ఆర్సి అంటే యుఎన్ఓలో హక్కుల సెక్షన్. యుఎన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అంటారు దీనిని. ఈ విభాగంలో చర్చలు జరిగినప్పుడు మొన్న ఇరాన్లో జరిగిన హింసను గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇరాన్లో ప్రభుత్వం ప్రొటెస్టర్స్ పైన అండ్ ప్రజలపైన భయానకమైన హింసను జరిపింది అని వార్తలు వచ్చాయి కదా. 2,000 మందిని చంపింది, కాదు 30 నుండి 40,000 మందిని చంపింది అని న్యూస్ వచ్చింది. లిటరల్లీ ఇది దారుణ మారణకాండ. దీని గురించి ఇరాన్లో ఈ హింసకు పాల్పడ్డారని భావించిన అధికారులను దర్యాప్తు చేయాలి అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం ప్రకారం ఏం జరుగుతుందంటే, యుఎన్ ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమిస్తుంది. వాళ్ళు వీడియోలు, ఫోటోలు, బాధితుల వాంగ్మూలాలు, ఎన్జిఓ రిపోర్టులు సేకరిస్తారు. పోలీస్ అండ్ సెక్యూరిటీ బలగాల పాత్ర, అరెస్టులు, హింసలు, మరణాలు, మహిళలపై అత్యాచారాలు, మైనారిటీలపై అణిచివేత లాంటి అన్నిటినీ రికార్డు చేస్తారు. ఈ రిపోర్టు ప్రకారం తర్వాత ఇరాన్పై ట్రావెల్ బ్యాను, ఆస్తుల సీజు, ఆయుధాలపై ఆంక్షలు విధిస్తారు. అంటే ఈ మారణకాండకు కారణమైన అధికారులను గుర్తించి వారిపైన వీటిని అమలు చేస్తారు. దేశం పైన కూడా, అంటే ఇరాన్ పైన కూడా అమలు చేస్తారు. ఈ రిపోర్టులను యూరోపియన్ యూనియన్ అండ్ యుఎన్లు ఇరాన్ పై కత్తిలా ఉపయోగిస్తాయన్నమాట. తర్వాత ఇందుకు సంబంధించిన ఒక తీర్మానాన్ని యుఎన్హెచ్ఆర్సీలో ప్రవేశపెట్టారు మొన్న. అయితే దీనికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 25 దేశాలు ఓటు వేయగా 14 దేశాలు ఆబ్సెంట్ అయ్యాయి. 7 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఈ 7 భారత్ ఒకటి. 14 దేశాలతో పాటు 15వ దేశంగా భారత్ ఆబ్సెంట్ అవ్వచ్చు. కానీ ఆబ్సెంట్ అవ్వకుండా 7 దేశాలలో ఒకటిగా ఇరాన్కు అనుకూలంగా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. భారత్ ఎందుకు ఇరాన్కి అనుకూలంగా ఇక్కడ వ్యవహరించింది అంటే, ఈ తీర్మానం ఇతర దేశాల ఆంతరంగిక విషయాలలో కలుగజేసుకోవడంగా భావించింది కాబట్టి. ఎవరైనా సరే ఏ ఇతర దేశాల ఇంటర్నల్ వ్యవహారాలలో కలుగజేసుకోవడాన్ని భారత్ అంగీకరించదు. భారత ప్రభుత్వ విధానం ఇది కాదు. కాశ్మీర్లో ఉగ్రవాదులను మన సైన్యం కూడా ఊచకోత కోస్తోంది, ఎక్కడికక్కడ లేపేస్తోంది. మరి ఈ విషయం పైన కూడా యుఎన్ తీర్మానం అంటూ బయలుదేరితే భారత్ అంగీకరిస్తుందా? అంచేత ఈ విషయంలో ఇరాన్కి అనుకూలంగా వ్యవహరిస్తూ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. తర్వాత మరొక విషయం ఏమిటి అంటే, ఇరాన్తో భారత్కి సన్నిహిత సంబంధాలున్నాయి. చాబహార్ పోర్టుని భారత్ ఇరాన్లో నిర్మిస్తోంది. ఇది మిడిల్ ఈస్ట్తో ట్రేడ్కి భారత్కి చాలా అవసరం. సో అందువల్ల భారత్ తన ప్రయోజనాల మేరకు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇలా ఇరాన్కి అనుకూలంగా తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు చేసినందుకు ఇరాన్ భారత్కి కృతజ్ఞతలు కూడా చెప్పింది. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం అని తెలిసి కూడా చైనా పాకిస్తాన్తో చాలా సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. అమెరికా కూడా పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంటుంది. సిరియాకి ప్రస్తుతం అధ్యక్షుడు అబూ మహమ్మద్ అల్ జలానీ. ఇతను ఒక ఐఎస్ఐఎస్ హెడ్. ఇతడి తలపైన యుఎస్ రివార్డు కూడా ప్రకటించింది. కానీ ఇతడిని ట్రంప్ కలిశాడు. ఇతడిని స్మార్ట్ గై అని కూడా పొగిడాడు. ఇలా యుఎస్, చైనా లాంటి దేశాలు తమకు లాభం కలిగించే విషయాలు అయితే టెర్రరిస్ట్ దేశాలు లేదా వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేస్తాయి. అలాంటప్పుడు భారత్ ఎందుకు తన ప్రయోజనాల కోసం చేయకూడదు? అందుకే ట్రంప్కి మొట్టికాయలు కొడుతూ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసింది భారత్. మరి మోడీ గారిని, ఆయన ప్రభుత్వాన్ని ట్రంప్కి సమాధానం ఇవ్వడం లేదు, భయపడుతున్నాడు అంటూ రాతలు రాసేవారు, కూతలు కూసేవారు దీని గురించి కూడా మాట్లాడాలి. భారత్ తన ప్రయోజనాల విషయంగా వెనకడుగు వేయదు, ఎవరి ఒత్తిడికి లొంగదు అంటూ. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.